పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు ముద్దపప్పు ఆవకాయ రెసిపీ అయితే చూపిస్తున్నాను. దీనికి 1 గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు అండ్ కాల్ గ్లాస్ వచ్చేసి పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఇది బాగా వాష్ చేసుకొని 1 అవర్ అయితే నానబెట్టుకున్నాను. ఇది 1 అవర్ నానబెట్టుకున్నాక దీంట్లో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని దీంట్లోని ఇంగువ అండ్ కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. దీన్ని మనం ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ రావాలి. ఉప్పు కూడా దీంట్లోనే వేసుకున్నాను. సో ఇదంతా వేసుకున్నాక మనం 3 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. నేను దీనికి సైడ్ డిష్గా దొండకాయ అయితే చేస్తున్నాను. సో తొందరగా అవ్వడానికి డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో దాని తర్వాత మనం దీన్ని పక్కన ముద్దపప్పు ఆవకాయకి మనం తిరగబాతు అయితే వేసుకోవాలి. దానికి ఎర్రగడ్డ, ఒక టమాటో అండ్ కొంచెం కరింపాకు అండ్ కొత్తిమీర మెయిన్ అయితే ఆవకాయ అయితే కావాలి. సో బాండలు పెట్టుకొని దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసేసుకున్నాక కొంచెం వేడయ్యాక మనం ఏం చేయాలంటే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అండ్ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. లైక్ జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాక కొంచెం చిటపటలు వచ్చాక దాంట్లోనే మనం కొంచెం ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి. ఎర్రగడ్డ, కరింపాకు 2 అయితే యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే తొందరగా ఈ ఎర్రగడ్డలు అయితే ఫ్రై అవుతాయి. ఎర్రగడ్డలు అయితే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాక మనము టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో వేసుకున్నాక బాగా మగ్గనిచ్చాలి. మనం ఎలా మగ్గనిచ్చాలంటే బాగా స్మాష్ అయిపోయి ఉండాలి టమాటోస్ని. సో నేను దానికనేసి టమాటోస్ వేసాక దాన్ని మూత పెట్టుకున్నాను కొంచెం బాగా స్మాష్ అవ్వడానికి టమాటోస్ని. సో సిమ్లో పెట్టి కొంచెంసేపు టమాటో ఆనియన్ స్మాష్ అయ్యే లోపల మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న ఈ రైస్ అండ్ దాల్ని బాగా మనం ఇట్లా గరిటెతో దాన్ని స్మాష్ చేసుకోవాలి దాన్ని కూడా. సో దీంట్లోనే నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో అయితే నేను కొంచెం సాంబార్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాంబార్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్. మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి దాంట్లోని మళ్ళీ ఉడకపెట్టుకున్న ఈ పప్పు అండ్ అన్నంని ఈ రెండింటిని దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్నాక దీంట్లో మనం కొద్దిసేపు మూత పెట్టాలి. దీన్ని మూత పెట్టిన తర్వాత తీసాక దాంట్లోనే మనకి ఎంత కారం కావాలో అంత ఆవకాయ అయితే వేసుకోవాలి. నేను పాప ఉంది కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆవకాయ వేసుకున్నాను అండ్ 1 స్పూన్ ఆఫ్ గీ అయితే వేసుకున్నాను. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, మన ముద్దపప్పు ఆవకాయ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.